హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే పిల్లలకి స్కూల్ ఉంది, హాలిడేస్ ఇవ్వలేదనేసి చెప్పాను కదండి. ఇంకా మార్నింగే అయితే లేచేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. మన మార్నింగ్ డే అయితే ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసు కదండి. మేమైతే హాట్ వాటరు లెమను హనీతో తీసుకుంటాం కదా, ఇంకా అలానే అయితే నా డే అన్నది ఈరోజు ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ ఇది తాగటం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. కాబట్టి మేమైతే రెగ్యులర్గా ఇది తీసుకుంటూనే ఉంటాను. ఒక్క టైంలో ఇది తీసుకుంటాను, ఇంకోసారి వచ్చేసి జీలకర్ర వాటరు ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకుంటూ ఉంటాం అనమాట. కాకపోతే ఉదయం మనం ఎంటీ స్టమక్ తోటి ఇలా తీసుకున్నాము అనేసి అంటే మన హెల్త్ వైజ్ అయితే చాలా మంచిది. బీపీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుందండి ఇలాగ తాగటం వలన. కాబట్టి ఇదైతే మేము ఫాలో అవుతూ ఉంటాము రెగ్యులర్గా. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత మార్నింగే పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్ అయితే ఏం లేదండి, మార్నింగ్ స్నాక్స్ అయితే పెట్టేసి పంపించేసేయాలి. ఇంకా ఈరోజు నైట్ నేనైతే టిఫిన్కి ఏమీ అయితే నానబెట్టలేదు. కాబట్టి ఈరోజు పిల్లల వరకు మ్యాగీ వేద్దాము అనేసి అనుకుంటున్నాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం నేను లంచ్ అలానే టిఫిన్ కూడా వేసేస్తాను. ముందైతే పిల్లలకి ఈరోజు మ్యాగీ వేసిద్దాము అనేసి అనుకుంటున్నాను. రెగ్యులర్గా మ్యాగీ అంటే నేను ప్లెయిన్గానే చేసిస్తూ ఉంటాను. అంటే నేను కాదులేండి, పిల్లలు ఎప్పుడు ప్లెయిన్గానే చేసుకుంటూ ఉంటారనమాట. నేను చేశాను అనేసి అంటే దాన్ని తాలింపు వేసి నేను కొద్దిగా వాళ్ళు తినేటట్టుగా చేస్తూ ఉంటానన్నమాట. కొద్దిగా తాలింపు అన్నది వేసాము అనేసి అంటే మనకి మ్యాగీ అన్నది ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడు మ్యాగీ ఒకేలాగా చేయకుండా అప్పుడప్పుడు ఇలాగ వెరైటీగా చేసాము అనేసి అంటే తినేటప్పుడు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి ఈ విధంగా అయితే చేసేస్తాను. ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాలండి, హనీ లెమన్ వాటర్ తాగేటప్పుడు వాటర్ అంత వేడిగా ఉండకూడదు, కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుందన్నమాట. మనం ఎప్పుడైనా కానీ హనీని అయితే వేడి చేయకూడదండి. ఇదొక్కటైతే ఫాలో అవ్వండి అందరూ. అందరికీ తెలిసే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఇంకా వాటర్ తాగిన తర్వాత అయితే ఇంకా నేను మ్యాగీ చేయటం కోసం అయితే ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఈరోజు నా స్టైల్లో నేను ఎలా మ్యాగీ చేస్తాను అన్నది మీకైతే చూపించేస్తాను. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇక్కడ కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నానండి. జీలకర్ర ఆవాలు కొద్దిగా వేడైపోయిన తర్వాత కట్ చేసిన ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో కూడా వేసేసి, టమాటో కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. బాగుంటుందండి ఈ విధంగా. నేను సూప్ లేకుండా చేస్తానన్నమాట. పిల్లలకైతే కొద్దిగా సూప్తోనే చేసుకుంటూ ఉంటారు. కాకపోతే నేను చేసినప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఒక్కోసారి బఠానీ వేస్తాను, ఒక్కోసారి ఎగ్ కూడా వేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజైతే కేవలం టమాటోస్ మాత్రమే వేసాను. పిల్లలిద్దరి వరకే కాబట్టి త్వరగా వేసేస్తున్నాను అనమాట. పిల్లలు మాల్ టైమింగ్స్లో కన్నా కానీ స్కూల్ ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఇలాంటి ఏమైనా జరుగుతున్నాయి అంటే వాళ్ళు బాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళే ఉదయాన్నే లేచి రెడీ అయిపోయారు అనమాట. వీళ్ళు రెడీ అవుతుండే లోపు నేనైతే ఈ పని అయితే స్టార్ట్ చేసేసాను. మనకి ఈజీగా అయిపోయే డిష్ ఏంటి అనేసి అంటే మ్యాగీ అనేసి టక్కని చెప్పేస్తాం కదండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చేయటం కూడా చాలా సింపుల్గా అనేసి అనిపిస్తుంది నాకైతే. కాబట్టి ఇంకా ఎప్పుడన్నా ఫాస్ట్గా చేయాలి అనేసి అంటే ఇంకా మనం వెంటనే గుర్తొచ్చే ఐటెం వచ్చేసి మ్యాగీ నూడిల్స్. కంపల్సరీ పిల్లల కోసం అయితే మ్యాగీ ప్రతి నెల మేమైతే పర్చేస్ చేస్తూనే ఉంటాం అన్నమాట. ఇంకా రేపటి నుంచి అయితే హాలిడేస్ ఇస్తారేమో అనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే హాలిడేస్ ఇంకా ఇవ్వలేదు. ఈరోజు వెళ్ళిన తర్వాత చూడాలి మరి మెసేజ్ ఏమొస్తుందో ఏంటో. మరి 6th నుంచి హాలిడేస్ అన్నట్టయితే చెప్పారు మనకి. ఇంకా అలానే నేను కొద్దిగా వాటర్ వేసేసి మ్యాగీని అయితే కుక్ చేసేస్తున్నాను. ఇంక ఈలోపు పాల మీద మీగడైతే తీసేస్తున్నానండి. ఇవి నిన్న కాచిన పాలు నేను అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ డేకి వచ్చేసి పాల మీద మీగడైతే తీసేస్తూ ఉంటాను. చూడండి, నాకు పాల మీద మీగడ ఇది వచ్చేసి 3 లీటర్స్ పాలు మనకి చాలా మందంగా వచ్చేస్తుందండి మీగడైతే. అలానే వెన్న కూడా చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. మీ అందరికీ తెలిసే కదండి, నేను చాలాసార్లు మీతో వీడియోలో కూడా షేర్ చేసుకున్నట్టున్నాను. నెయ్యి అన్నది బాగా ఎక్కువగా యూస్ చేస్తాను అనేసి చెప్పాను కదండి. ఇంకా నేను ఒక వీక్ వచ్చేసి 3 లీటర్స్ పాలైతే తీసుకుంటాను. ఆ పాలల్లో అయితే మాకు వాటర్ అన్నవి కలపరు. అవి నేను వాటర్ యూస్ చేసుకుంటూ అయితే పాలు
అన్నవి వాడుతూ ఉంటాను అన్నమాట. అది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఈరోజు లేకపోతే రేపైనా కానీ నెయ్యి అయితే నేను చేయాలి. నెయ్యి అయితే వచ్చేసిందండి. ఇంకా ఈ లోపు అయితే పిల్లలకి మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా సూప్గా అయితే పెట్టేశాను, అవి చల్లారిందండి. ఇంకా మరీ డ్రై అయిపోతుంది కాబట్టి ఇంకా ఈరోజు పిల్లలకి పాలైతే ఇస్తున్నాను. పాల కోసం అనేసి ముందు పాలు సపరేట్ చేసేసి పిల్లలిద్దరి వరకు, మేము టీ అలాంటివి ఏమి తాగం కదండి, ఇంకా అందుకోసం అనేసి పిల్లల వరకు పాలు అయితే పెట్టేస్తున్నాను. స్టవ్ మీద కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవి పాలు కాగి చల్లారేలోపు పిల్లలు మ్యాగీ కూడా తినేశారు అనేసి అంటే ఇంకా సరిపోతుంది. పాలు అయితే వేడి అయిపోయినాయండి, పాలు బాగా వేడైపోయినాయి. ఇంకా అందుకోసం అనేసి నేను ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. పిల్లలకి షుగర్ ఎంత తక్కువగా ఇస్తే అంత మంచిది. కాకపోతే వాళ్ళకి షుగర్ తగ్గించాలి అనేసి అనుకుంటున్నాను, కానీ వాళ్ళకి ఇప్పుడిప్పుడే కొద్దిగా అలవాటు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకొన్ని రోజులు పోతే షుగర్ లేకుండా ప్లెయిన్ పాలు ఇద్దాము అనేసి డిసైడ్ అయిపోయాను. మొన్నటి వరకు ఏదో ఒక బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇచ్చేదాన్ని, ఇప్పుడు అదైతే మానేసి ప్లెయిన్ పాలు ఇస్తున్నాను. అలానే షుగర్ కూడా తీసేసి ప్లెయిన్ పాలు ఇద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను ట్రై చేయాలి. పాలైతే కొద్దిగా తీయగానే ఉంటున్నాయి, గేదె పాలు మనకి ప్యాకెట్ పాలతో పోలిస్తే. ఇంకా పాలు బాగా వేడిగా ఉన్నాయి అనేసి నేను ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూర్తిగా చల్లారిపోతాయి కదండి, పిల్లలు అయితే పూర్తిగా చల్లారిన పాలు మాత్రమే తాగుతూ ఉంటారు. ఇంకా ఈ లోపైతే నేను పిల్లలకి మ్యాగీ అయితే వేసి ఇచ్చేస్తాను. ఈరోజు సమిద అయితే హాఫ్ శారీ వేసుకురమ్మనే చెప్పారంట, శారీ అయితే వేసుకురమ్మన్నారంట. తను ఇంకా శారీ అయితే క్యారీ చేయలేదు కదా అనేసి నేనే హాఫ్ శారీ వేసుకొని వెళ్ళమనే చెప్పాను. మనము ఉంటే ఏమన్నా చూసుకుంటూ ఉంటాం కదా, ఇంకా వాళ్ళు కాలేజీలోకి వెళ్ళారు అంటే ఇంకెలా ఉంటారో తెలిసిందే కదా పిల్లలు. ఎందుకైనా సేఫ్టీ కోసం అనేసి నేనే శారీ అయితే వద్దు అనేసి చెప్పాను. హాఫ్ శారీ వేసుకొని వెళ్తుందనమాట. ఎంత తొందర పెట్టారో అండి, రోజు నేను వాళ్ళని తొందర పెడుతూ ఉంటాను. కాకపోతే ఈరోజు వాళ్ళు నాకు లేట్ అవుతుంది అనేసి వాళ్ళైతే నన్ను తొందర పెట్టేశారు. ఈరోజు ఇంకా స్కూల్లో ఫంక్షన్ ఉంది అనేసి అంటే అందరి పిల్లలు అలానే ఉంటారు అనేసి అనిపిస్తుంది. ప్రతిరోజు మేము లేపాలి, ఈరోజు వాళ్ళే మమ్మల్ని లేపారనమాట. ఇంకా తనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇక్కడ మ్యాగీ అయితే తినేస్తుంది. తర్వాత తనకి జడ అయితే వేయాలి, సింపుల్గా రెడీ అవుతాను అనేసి చెప్పింది. కొద్దిగా హెవీగానే రెడీ అవ్వమనేసి నేను అన్నాను. ఎప్పుడన్నా ఒకసారి ఇలానే పిల్లలు రెడీ అవుతూ ఉంటే బాగుంటుంది కదండి, కాకపోతే తనైతే వద్దు సింపుల్గా వెళ్తాను కాలేజ్కి అనేసి అనింది. ఇంకా తను తిన్న తర్వాత అయితే నేను రెడీ చేద్దాము అనేసి అనుకున్నాను. తనే వేసుకుంటాను అనేసి అనింది. చూడాలి మరి ఈరోజు ఎలా వేసుకుంటుందో ఏమో. మరి ప్రతిసారి నేనే వేస్తూ ఉంటాను కదా, ఫస్ట్ టైం తనైతే ట్రై చేస్తాను అనేసి అనింది. ఇంకా ప్రతిసారి మనం ఉండి చేయాలి అంటే చేయలేం కాబట్టి చిన్న చిన్న పనులు వాళ్ళు కూడా అలవాటు చేసేసుకోవాలి కదా. ఇంకా తను తినేలోపు నేను తనకు కావాల్సిన జ్యువెలరీ అయితే చూద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా కానీ ఇలాంటి బాక్స్లోనే 1 గ్రామ్ గోల్డ్ మొత్తం ఈ బాక్స్లోనే సెట్ చేసేసి పెట్టేస్తాను అనమాట. ఎక్కడెక్కడ పడేసి మళ్ళీ వెతికేదానికన్నా కానీ ఒకటే ఇలా పెట్టేసాము అంటే బాగుంటుంది కదా అనేసి ఇలాంటి మనకి కుకీస్ బాక్స్ అయితే ఉంటాయి కదండి, అవైతే వేస్ట్ చేయకోకుండా ఇలాగా బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉంటాను అనమాట. నాయి ఒక బాక్స్లో, పాప ఒక బాక్స్లో, ఇద్దరి బాక్స్లో అయితే ఇలా సెట్ చేసేసి ఉంచేస్తాను. మనకి తీసుకోవడానికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కదా అనేసి ఇలాగ సెట్ చేసేస్తాను అనమాట. తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా పెట్టాము అనేసి అంటే, అందుకోసం అనేసి ఇలాగ బాక్స్లో అయితే సెట్ చేసేస్తాను. ఇంకా తనకు కావాల్సినవి అయితే తీసి పెట్టుకుంటాను అనేసి అనింది. ఇంకా నేనైతే పక్కన పెట్టేసి ఇంకా లడ్డూని అయితే రెడీ చేయాలి. వాడికి కొద్దిగా సమిత ఫంక్షన్ కోసం అనేసి ఒక డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఒక 2 ఇయర్స్ అయితే అయింది కదా, ఇప్పుడు ఆ డ్రెస్ వచ్చిందో రాదో అయితే చూడాలి ఫస్ట్. ఇంకా ఇదైతే పక్కన పెట్టేసి తర్వాత వాడిని అయితే రెడీ చేసేస్తున్నాను. తను సింపుల్గా వేసుకుంటా అంది కదా అనేసి ఇది ఒక నెక్లెస్ అయితే ఒకటి తీసుకున్నాను. అలానే ఇయర్ రింగ్స్ అయితే కొద్దిగా పెద్దవే పెట్టుకుంటాను అనేసి అనింది. ఇక తన ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి అనేసి ఇదైతే తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ నెక్లెస్ అయితే, బాగా స్టోన్స్తో అయితే బాగుంటుందన్నమాట. నాకు ఎక్కువగా ఇష్టము. ఎప్పుడన్నా కానీ పెట్టుకోవాలి అనేసి అనిపిస్తే మాత్రం ఈ నెక్లెస్కే ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా పిల్లలైతే రెడీ అవుతూనే ఉన్నారు.
చూడండి ఇదే నెక్లెస్ అయితే నేను పాప కోసం అయితే పక్కన తీసి పెట్టేసింది. దీంట్లో మనకి గ్రీన్, వైట్ అలానే పింక్ కలర్ స్టోన్స్ అయితే ఉంటాయి. వీటిని అయితే పెట్టుకుంటాను అనేసి అనింది. ఇయర్ రింగ్స్ అయితే కొద్దిగా పెద్దగా వచ్చినాయి అనమాట. ఇయర్ రింగ్స్ తోటి ఇంకా తను టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇంకా తనైతే రెడీ అవుతుంది. ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంది. ఎప్పుడు గోల్డ్ పెట్టుకునే పిల్లలు ఇలా పెట్టుకోవాలి అనేసి అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. కాకపోతే తనకి 1 గ్రామ్ గోల్డ్ అయితే పడదు. ఎప్పుడన్నా ఇలాగ ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా పెడుతూ ఉంటాను అనమాట. ఎక్కువ గోల్డ్ ఇయర్ రింగ్స్ మాత్రం గోల్డే పెడుతూ ఉంటాను. సమిధకి ఎందుకో చెవులు అన్నవి పాడైపోతూ ఉంటాయి ఏమన్నా నార్మల్గా నేను ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు. అందుకోసం తన కోసం అయితే నేను ఎప్పుడూ గోల్డ్ ఐటమ్స్ అయితే పర్చేస్ చేయలేదు. ఎప్పుడైనా ఒకసారి ఇలా పెట్టుకున్నా కానీ ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెవి నొప్పి అనేసి స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఇంకెప్పుడు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కాబట్టి రేర్గా ఇలా పెడుతూ ఉంటాను. ఇంకా తనైతే ఈరోజు తనే జడ అయితే వేసేసుకుంటాను. చూద్దాం ఎంతసేపు అయితే ఈ జడ నీట్గా ఉంటుందో ఏమో మరి. లేండి సింపుల్గా ఒక ఫ్లక్కర్ అయితే పెట్టేసింది, అంతగా ఏమైతే చేయలేదు. ఇంకా అక్కడికి కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత డ్యాన్స్లు అయితే ఉన్నాయి కదా, ఇంకా ఎందుకులే అనేసి మళ్ళీ నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇంకా తనైతే రెడీ అయిపోయింది. ఇంకా ఎలాగో లడ్డూకి డ్రెస్ కూడా సెట్ చేసేసామన్నమాట. ఇంకా లడ్డు వచ్చేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఈ డ్రెస్ నేను సమిధాకి ఫంక్షన్ అప్పుడు లడ్డూకి తీసుకున్నాను. మా వారికి లడ్డూకి వచ్చేసి సేమ్ తీసుకుని మేము స్టిచ్చింగ్ అయితే చేపించేసామంటే చాలా మంచిగా ఉంటుంది ఇదైతే. ఇంకా లడ్డు కూడా టిఫిన్ చేసేస్తాడు. కేవలం నిన్న నైటు రేపు కాలేజ్లో ఫంక్షన్ ఉందనేసి హీల్స్ అయితే కొనిందనమాట. సమిత కొద్దిగా హైటే ఉంటుంది కాబట్టి ఇంకా హీల్ వేసాము అనేసి అంటే బాగా హైట్ కనపడుతుంది అనేసి నేనైతే హీల్ ఎప్పుడు తీసుకోను తనకి. కాకపోతే తనకి ఎప్పుడు వేసుకోవాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయింది అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి తీసుకున్నాను. ఇప్పుడు తను హీల్ తీసుకోవటం సెకండ్ టైం ఇది. తను ఎంతసేపు క్యారీ చేస్తుందో ఏమో చూడాలి మరి. చూద్దాము ఎలా ఉంటుందో. ఇక పిల్లలు అన్న తర్వాత అలానే ఉంటారు కదా. ఇంకా టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉంటాయో మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం కదా. ఇంకా పిల్లలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయి కాలేజ్కి అయితే వెళ్ళిపోయారండి. లడ్డు స్కూల్లో అలానే కాలేజ్ ఇద్దరికి ఒకటే అనేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా కాలేజ్లో అయితే అందరు కలిసి ఇలాగా ఇంటర్ నుంచి పీజీ వరకు అందరిని కలిపి ఇలాగా అయితే ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నారు. మీకు నచ్చిందా అండి ఈ వీడియో? నచ్చితే ఒకసారి లైక్ ఇవ్వండి.